సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో గత వారం రోడ్డు బాగులేదని గ్రానైట్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు, గ్రానైట్ క్వారీ యజమానులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించారు. కదంబాపూర్ గ్రామస్తుడు, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ఈ ప్రాంతంలో గుట్టలు బాగా ఉండడం వలన గ్రానైట్ క్వారీ ఏర్పాటు చేశారు. గ్రానైట్ క్వారీ లారీలు వెళ్లడం వలన రోడ్డు పూర్తిగా చెడిపోయింది. ఆ రోడ్డు బాగు చేయాలని గత వారం మేము లారీలను అడ్డుకున్నాము. గ్రానైట్ క్వారీ యజమానులు స్పందించి ఈరోజు రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అలాగే గ్రానైట్ క్వారీ యజమానులకు, గ్రామస్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, మరలా రోడ్డు గనక చెడిపోతే మళ్ళీ మరమ్మతులు చేపట్టాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోస్కుల సదయ్య అన్నారు. సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బండి పోతుంది నీకు కుప్పలు ఏం లేవు. ఇక ఇంకా ముందు లేదు, అది సాపయ్యా నువ్వు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గ్రామం కదంబాపూర్లో మరి మా ఈ గుట్ట గ్రానైట్ గ్రానైట్ లారీలు వలన మా ఊరు గ్రామ రోడ్డు మొత్తం చెడిపోవడం జరిగింది. మరి అది డ్యామేజ్ అయింది మొత్తం. మరి దానికి గత 10-15 రోజుల నుంచి వర్షాలకు మొత్తం ఇంకా విపరీతంగా బాగా ఖరాబ్ అయితే మరి మన రాత్రి మా గ్రామస్తులు అందరం కలిసి మరి నైట్ పూట మేము అందరూ లారీలు ఆపడం జరిగింది. మన ఏకే న్యూస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా మాకు సహకరించారు పాపం. మరి వాళ్ళ ద్వారానే మాకు ఇవాళ ఈ గ్రామంలో మరి గ్రానైట్ యజమానులు వచ్చి మరి ఇలా కంకర సూర కలిపి ఇలా మొత్తం ఆ కుక్కలని లెవెల్ చేసి రోడ్డు పోయడం జరిగింది. మరి దీనికి ఇచ్చిన మా గ్రామస్తులకు మా ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరాల నుంచి చేయని రోడ్డు మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మరి ఆయన సహకారంతో కూడా ఈ రోడ్డు జరిగింది. మరి ఈ రోడ్డు మంచిగా వచ్చినందుకు మరి లారీ మన గ్రానైట్ యజమానులకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి. మరి ఇంకా ముందు కూడా మరి వర్షాకాలం ఇంకా పొక్కలు పడతాయి. మరి వర్షాకాలం ఎప్పటికప్పుడు చిన్న పొక్కలు పోయినా కూడా మరి ఇంటనే చేసి ఆ రోడ్డు కంకర సూర పోసి లెవెల్ చేసి వాళ్ళు పోయింగా మేము అద్దంటలేము, ఆ గ్రానైట్ లారీలు కూడా నడపంగా మేము అద్దంటలేము, అది లెవెల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. మరి మా గ్రామస్తులకు ఎమ్మెల్యే గారికి కేకే న్యూస్ మరి వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము.